ఇండ్ల ముందు గుడ్లు పడుతున్నాయన్నా, ఇండ్ల ముందు నిమ్మకాయలు పడుతున్నాయన్నా, ఇండ్ల ముందు ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు పడుతున్నాయన్నా, ఏం చేయాలన్నా అంటే ఆమె లెమన్ రైస్ చేసుకొని తిను, ఆమ్లెట్ వేసుకొని తిను, ఉడకబెట్టుకొని తిను. హల్లెలూయా. ఎందుకు? యేసే మన కోసం శాపం అయ్యాడు. మళ్ళా శాపం ఎక్కడి నుంచి వచ్చింది ఇది? హల్లెలూయా. శాపానికి ఛాన్స్ లేదని చెప్పండి. దేవుని కుమారుడే మన కోసం శాపం అయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శాపాలు పోవడానికే కదా, దోషాలు పోవడానికే కదా గొర్రె పిల్లలు, మేక పిల్లలు, ఎద్దులు, దున్నపోతులు ఇవన్నీ కోసేది. ఎందుకు? వాటి రక్తము ద్వారా ఏం చేయాలని? శాపాలు పోవాలని చిలకరిస్తారు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదన్న ఆ దాంట్లో చేస్తారు. సహజంగా మనం చెప్పాల్సింది చెప్తుంటారు. అయితే యేసు ప్రభు ఒక్కరే మనందరి శాపాలు తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనందరి శాపాలు యేసయ్య తీసుకొని మనల్ని ఏం చేశాడు తెలుసా? ఈరోజు ఆశీర్వాదాల కర్తలుగా మార్చాడు. ఆమేన్. ఇప్పుడు మన పిలిపేంది ఫస్ట్ నీతి. ఇప్పుడు నెక్స్ట్ మన పిలుపు ఏంటో తెలుసా? ఆశీర్వాదములకు వారసులగుటకు దేవుడు మనల్ని పిలిచాడు. నీవే ఒక ఆశీర్వాదం ప్రొద్దుటూరుకి, నీవే ఒక ఆశీర్వాదం మీ వంశానికి, నీవే ఒక ఆశీర్వాదం మీ ప్రాంతానికి, నీవే ఒక ఆశీర్వాదం మీ బజార్లో, నీవే ఆశీర్వాదం ఇండియాకి. ఏమే సంతోషం లేదు? సరిగా లేదు. శాపం అని చెప్పానా బాగుంటుంది మాకు, ఎందుకు వచ్చిన ఆశీర్వాదాలు అంటున్నట్టున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు నేను? చెప్పండి గట్టిగా. నువ్వు ఆశీర్వాదం అని చెప్పు పక్కనలతో. పేరు పెట్టుకున్నావు కానీ ఆశీర్వాదాలు లేవేమో, కానీ ఈ వాక్యము నీకు వెలుగును కలగజేస్తుంది. ఇక మీదట నువ్వు ఆశీర్వాదంగా మార్చబడబోతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డా మనం అంతా కూడా. దీనికి యేసు ప్రభు మన కోసం ఏమయ్యాడు? శాపం. వాళ్ళ నాయన, వాళ్ళ తాత, ముత్తాతలు చేసింది ఇప్పుడు అంతా అనుభవిస్తున్నాడు. అజ్ఞాన కాలమున దేవుడు ఎరగనప్పుడు అనుభవిస్తారు, కానీ ఇప్పుడు ప్రభువుని ఎరిగిన తర్వాత ఏమే? మా తాత ముత్తాతల శాపాలు, మా తల్లిదండ్రుల శాపాలు, మా మీద ఉన్న ఏ శాపమైనా నజరైడైన యేసు క్రీస్తు నామములో ఆ కాడి మ్రానులను విర్రగొడుతున్నాం అని ప్రార్థన చేయాలా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమైనా అందుకే కదా అబ్రహాముతో అన్నాడు, ఏమన్నాడు? నీవు ఎవరిని ఆశీర్వదిస్తే నేను వారిని ఆశీర్వదిస్తాను, మీ వారిని శపిస్తే వాళ్ళ శాపాలు మనకు తగలవు. హల్లెలూయా. ఒకవేళ పొరపాటున వాళ్ళు వచ్చి శాపాలు వదిలినా ఆ శాపాలు మనకి ఏమవుతాయి? ఆశీర్వాదంగా మార్చబడుతుంది. అందుకే ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. బ్లెస్ అయినావు అన్న సంగతి ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వు ఒక బ్లెస్సింగ్ అన్న సంగతి నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. యు ఆర్ ద బ్లెస్సింగ్ ఫర్ ద నేషన్ అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను బట్టి నీ తరమంతా ఆశీర్వదించబడుతుంది అన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వే ఒక ఆశీర్వాదం అన్న సంగతి మర్చిపోవద్దు. ఆమేన్. ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నువ్వే ఒక ఆశీర్వాదం. యు ఆర్ ద బ్లెస్సింగ్ అని భుజం తట్టి చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నా పక్కన ఎవరు లేరు కాబట్టి నేను కొట్టుకుంటున్నాను. మీ పక్కన చాలా మంది కొట్టి చెప్పండి కొంతమందికైనా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అంటే మన కోసం ఏమయ్యాడైనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎడమ కాలు కూడా పెట్టి లోపలికి పోయి ఏం కాదు నీకు. కుడి కాలే పెడితే ఏదో అవుతుంది అనగడు. ఎడమ కాలు కూడా ఏం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంత్రించి దంత్రించి అన్ని చేసి రోడ్ల మీద వేసి పసుపు నీళ్ళు వేసి కారం పొడులు వేసి అది వేసి తొక్కుతా పోయి ఏం కాదు. కావాలంటే తన్నుకుంటా పోయి ఏం కాదు. హల్లెలూయా. వీలైతే ఓపుకుంటే పొరకబట్టి ఊడిసే ఏమి కాదు. దేవునికి స్తోత్రం. పిల్లోడు అక్కడ కింద పడినప్పటి నుంచి భయపడుతున్నాడన్న. భయపడ్డా? నిలబడి అక్కడే, ఈ ప్రాంతంలో భయపించే దయ్యాలారా, మిమ్మల్ని యేసు నామములో అని చెప్తే మీ పిల్లోడే కాదు, అక్కడ ఎవడు పడినా కూడా
ప్రైజ్ ద లార్డ్. అసలు ఎవడు పడాడికి అక్కడ. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మన కోసం శాపం అయ్యాడు. ఆమేన్. సో ఈరోజు శాపాన్ని మనం అనుభవించాల్సిన అవసరము దేవునికి స్తోత్రం. ఈ మాట పట్టుకొని ఒక ఆమె ఏం చేసిందంట, ప్రభువా నువ్వు శాపం పనిష్మెంట్ ఇచ్చినావు కదా నాయన స్త్రీకి, ఏమని, నువ్వు ప్రసవ వేదనతో నీ నొప్పిని అధికం చేస్తున్నా, ప్రసవ వేదనతో నువ్వు పిల్లలు కంటావని. అయితే ఆమె ఏం చేసిందంటే ఈ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయడం ప్రారంభించి, దేవునికి స్తోత్రం, 4 పిల్లలు కనిందంట, నొప్పులు లేకుండా. ఏం లేకుండా? నొప్పులు లేకుండా. డాక్టర్తో మాట్లాడుతూనే ఉందంట. డాక్టర్ ఇంకా పిల్లోడు పుడతాడు, లోపల పోదాం రా అంటుందట. డాక్టర్ అన్నదంట, నొప్పులు ఉంటాయమ్మా అయ్యి అంటే, లేలే రా తొందరరా పిల్లోడు వస్తాడు అన్నదట. మరి ఇదేందిరా, నువ్వు లోపల పోతే ఏం లేదంట, పిల్లోడు కుసుక్కని వచ్చినాడు. వాడు నవ్వుకుంటూ వచ్చింటాడు నాకు తెలిసి. ఎందుకంటే తల్లి అమ్మ అయ్యో అతాపి ఏం లేవు కదా. హల్లెలూయా. శాపం తొలగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెన్. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ గర్భిణులు అటువంటి వాళ్ళు ఉంటే ఈ మాటను పట్టుకోండి. దేవునికి స్తోత్రం. లాస్ట్లో డాక్టర్లు నీరు లేదు, ఆ నీరు లేదు, ఈ నీరు లేదు, పేగు చుట్టుకొని ఉంది, పేగు పైన ఉంది, పేగు కింద ఉందని ఇవన్నీ చెప్పి మిమ్మల్ని భయపిస్తారేమో. ఈ వాక్యం పట్టుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా నువ్వు అన్నావు కదా, నమ్ముతే దేవుని మహిమను చూస్తావని. మేము నమ్ముతున్నాము యేసు నామములో ప్రభువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని. నొప్పులు లేకుండా పిల్లలను కంటాను ప్రభు, నమ్ము. హల్లెలూయా. దేవుడు జరిగిస్తాడమ్మా అది. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడైనా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ కదా. నేను రమణన్న కొన్ని మాట్లాడుకుంటా ఉంటే ఒక మాట భలే విచిత్రం అనిపించి దేవుని స్తుతించడం ప్రారంభించినాం. ఏంటంటే ఐగుప్తులో తెగులు వచ్చింది. ఎక్కడొచ్చింది? ఐగుప్తులకు అంతా తెగులు వస్తే పక్కనే ఉన్నారు ఇశ్రాయేలు. 100 కిలోమీటర్ దూరం లేదు, పక్కనే ఉన్నారు వాళ్ళు. వీళ్ళకి మాత్రం ఒక్క తెగులు సమీపించలేదట. వీళ్ళేమో తెగులతో సస్తున్నారు, ఏడుస్తున్నారు. అక్కడ ప్రతి ఇంట్లో జ్యేష్ఠ కుమారులు, పశువులలో జ్యేష్ఠం, ఇంట్లో పుట్టిన సంతానం అంతా మరణదూత కొట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అయితే అందరు చచ్చిపోయి ప్రతి ఇంట్లో శవం ఉంది. ఐగుప్తు ఇంట్లో ఏముంది? ప్రతి ఇంట్లో తెగులు, ప్రతి ఇంట్లో శాపం, ప్రతి ఇంట్లో శవం ఉంది. దేవునికి స్తోత్రం. అటువంటి మధ్యలో ఇశ్రాయేలు పోయి ఏం చేస్తున్నారు తెలుసా మేడం? ఆ లాంఛన్ ఇస్తారా, ఆ బ్రాస్లెట్ ఇస్తారా బ్రదర్, సిస్టర్, ఆ ఉంగరాలు ఇస్తారా, అన్ని బంగారాలు దోసుకుంటున్నారట. విచిత్రం ఏంటంటే శవాలు పెట్టుకున్న వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళకి ఇయ్యాలని మనసు పుట్టిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్యేష్ఠుడు చచ్చిపోయి మేము ఏడుస్తుంటే మీకేంద్రా బంగారం ఏడు పని ఏమనలే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏదో జరుగుతుంది. ఆమేన్. వీళ్ళని ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిది. ఎందుకంటే వీళ్ళు ఉన్నంత కాలము మనకేం పుడుతుంటాయి? ఎక్కడ లేని మాయదారి రోగాలు, తెగుళ్ళు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తున్నాను, మనను కూడా ఈ లోకములు ఉన్నోళ్ళు మనతో మంచిగా ఉండి ప్రేమగా ఉండి జాగ్రత్తగా మెదులుకున్నంత కాలం వారికి అన్ని బాగా జరుగుతాయి. ఇక్కడ ఏదైనా తిప్పారా, స్తోత్ర బలి, నువ్వు ఏం అనవలసిన అవసరం లే. పోయి వాంతి ఎందుకు పెట్టుకున్నారా? నేను వాడు దేవుని బిడ్డ రావాడు, వాంతో పెట్టుకుంటే పుట్టగతులు అని వాళ్ళ వల్లే చెప్పుకుంటారు. మనం ఏమనొద్దు. ఎవరో తెలుసా, ఎవరో తెలుసా అని ఏం అవసరం లే. నువ్వు ఎవరో తెలుసు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రభు అన్నారు, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టు అన్నాడు. అది పాత నిబంధన గ్రంథం అయితే, క్రొత్త నిబంధనలో ప్రభు అన్నాడు, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయి. అంటే అంత కేర్ తీసుకుంటున్నాను నాయనా నీకోసము, డోంట్ వరీ. హల్లెలూయా. అందుకే మనము నీళ్ళు తీసుకొని షబల్ అని ఎవ్వడి మీరు చల్లవలసిన అవసరం లే. హల్లెలూయా. దుమ్మెత్తి పోసి వద్దో. దేవునికి స్తోత్రం. మనం ఆశీర్వదించవలసిన వారమే. మన శత్రువులను కూడా మనం ఆశీర్వదించాలా. ఆమెను వాళ్ళని దీవించాలా.
అద్భుతం ఏంటంటే మనం వదులుతాం కదా దీవెనలు, వాళ్ళ దగ్గరికి సొర్రని పోతాయి. పోయిన వెంటనే వాళ్ళు రిసీవ్ చేసుకోరు. ఎందుకంటే మన మీద ఇంత ఉంటుంది, వాళ్ళకు ఇంత పెట్టుకొని ఉంటారు. ఆ అంత పెట్టుకున్న దానికి ఏమవుతుందంటే అవి అట్లా పోయి వీరు సూటబుల్ కాదు నాయనా, వాడు పలికినోడే సూటబుల్ అని మళ్ళా తిరిగి మన దగ్గరికి వస్తాయి. అది వాక్యం చెప్పేది. ఏ ఇంట్లోకి పోయినా సమాధానం అని చెప్పాలంట. ఆ సమాధానం చెప్పినప్పుడు వాడు రిసీవ్ చేసుకోలేదనుకో, అది వాళ్ళ ఇంట్లో ఉండదంట, మళ్ళీ మన వెనకనే వస్తుందంట ఆ సమాధానం. కొన్నిసార్లు మనల్ని సరిగా తీర్చుకోకుండా అటు ఇటు చేశారనుకో, కాళ్ళు దులిపిపోండి అన్నాడు యేసుప్రభు. ఎందుకు? ఆ ధూళి, ఆ దుమ్ము ఒకరోజు సాక్ష్యంగా నిలబెడుతుందట. ఎన్ని ఉన్నాయి మన మీద, నెత్తి మీద అభిషేకం మామూలు కాదు ఇది. ఏమే హల్లెలూయా. ఏడిసేటోళ్ళని ఎక్కువ ఆశీర్వదించండి మీరు. మీరంటే పడకుండా మిరియాలు కారాలు నూరే వాళ్ళనే దేవుడా దీవించినైనా ఆశీర్వదించినైనా, దాంట్లో ఎంతో ఉంది మర్మం. హల్లెలూయా హల్లెలూయా. అయితే వాడు తప్పు తెలుసుకొని మారు మనసు పొందుకొని అయ్యో ఇంత పొరపాటైందని అనుకున్నాడు అనుకో, నువ్వు పలికిన ఆ మాట అది వాని జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదంగా విడుదలవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మన కొరకు ఏమయ్యారు? శాపంగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం. దాని తర్వాత చూడండి 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53 చివరిగా 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన గురించి ఈ యెషయా 53 యేసు ప్రభు యొక్క మరణం గురించి, యేసు ప్రభు యొక్క కార్యాల గురించి ఆయన ప్రవచిస్తూ కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచించాడు. ఇక్కడ ఈ యెషయా గ్రంథం 53లో ఉన్న ప్రతి మాట ఒక పొల్లు కూడా అటు ఇటు కాదు, ప్రతి మాట క్రీస్తు జీవితంలో నెరవేర్చబడింది. అందుకే యేసు ప్రభు నేడు మీ మధ్యలో ఈ మాట నెరవేర్చబడి, ఈ లేఖనాలు నెరవేర్చబడ్డాయి అని యేసుప్రభు చెప్పుకుంటూ పోతాడు. ఎందుకంటే ఆయన వచ్చిందే దేవుని వాక్యాన్ని, లేఖనములు, ఆయన గురించి చెప్పబడిన లేఖనములు నెరవేర్చడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇప్పుడు యేసుప్రభు ఏమయ్యాడు మన కోసము? తృణీకరించబడ్డాడు. చెప్పండి అందరు కూడా, యేసుప్రభు ఏమయ్యాడు మన కోసము? ఇంకొకసారి, నిన్ను ఎవరైనా తృణీకరించినారా? ఒకవేళ ఆలోచిస్తే చాలాసార్లు జరిగింటుంది అది కదా. పక్కన పెట్టింటారు మనను, దేనికి పనికిరాని వాళ్ళలాగా చూసింటారు మనని, ఒక జోకర్లలాగా చూసింటారు మనని, తృణీకరించింటారు మనని. దేవునికి స్తోత్రం. సో నువ్వు పెద్దగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఆమేన్. తృణీకరింపబడిన రాళ్ళనే నా ప్రభు మూలకు తలరాళ్ళుగా చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఒక కార్నర్ స్టోన్ వై ఉన్నావు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కొన్నిసార్లు కొంతమంది యాక్సెప్ట్ చేయకుండా ఇట్లా అంటారు చూడండి, అప్పుడు నేను పెద్దగా ఫీల్ కాను. కారణం ఏంటంటే ఈ వాక్యం గుర్తుకొస్తుంది నాకు. ఎందుకు? ఆయన్నే తృణీకరించబడ్డాడు. మనం ఎంత? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కుమారుడైన యేసే తృణీకరించబడ్డాడు. మనం ఎంత? కాబట్టి ఆయన తృణీకారము, ఆయన ఎందుకు తృణీకరించబడ్డాడంటే నీవు నేను అంగీకరించబడ్డానికి తృణీకరించబడ్డాడు దేవుని బిడ్డ. హల్లెలూయా. మన కోసం తృణీకరించబడ్డాడైనా. ఒకటి, మన కోసం పాపమయ్యాడైనా. రెండోది, మన కోసం శాపమయ్యాడైనా. మూడోది, మన కోసము తృణీకరించబడ్డాడైనా. దేవునికి స్తోత్రం. తృణీకారం నొందాడైనా మన కోసం. యేసు ప్రభు ఒక ప్రాంతంలో చెప్తూ ఉంటే, దేవాలయంలో చెప్తూ ఉంటే, కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా? శాస్త్రులు, పరిసెలు, సద్దుకీయులు రాళ్ళు తీసుకున్నారు ఆయన మీద కొట్టడానికి. రాళ్ళు రువ్వి చంపాలని ఆయన చూశారు. ఆయన అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడని వాక్యం చెప్తా ఉంది. తృణీకరించారు. తన స్వజనులే ఆయనను ఏం చేయలేదు? యాక్సెప్ట్ చేయలేదు, తృణీకరించారు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటాడు, ఇది ఏ రాయి? తృణీకరింపబడిన రాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కాబట్టి మనం కూడా ఈరోజు ఈ మార్గం గుండా వెళ్తున్నామంటే మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన కోసం ఆయన తృణీకరించబడ్డాడు. సో మనకు కూడా అది జరుగుతూ ఉంది, కానీ అంత బట్టి మనం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మూలకు తలరాళ్ళ మనమే. హల్లెలూయా, దేవునామానికి మహిమ కలుగునుగాక. నిన్ను పోషిస్తున్న దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆమేన్. ఈరోజు వాళ్ళ మీద వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నావేమో, కానీ ఆత్మదేవుడు చెప్తున్నాడు నీవే అనేకులకు ఆధారమయ్యే రీతిగా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మన కోసం ఏమయ్యాడు? తృణీకరించబడ్డాడు. దేవునికి స్తోత్రం. చివరిగా చూడండి 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే మన కోసం ఆయన రోగి అయ్యాడు. ఏమయ్యాడు? మనకున్న రోగాలన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. ప్రపంచం అంతటిలో రీసెర్చ్ చేస్తే రోగాల జాబితా అంతా తీసుకొని వచ్చి పెట్టి మేజర్ డిసీజెస్, దానికి బ్రాంచెస్ అని అన్నీ కూడా చూస్తే 39 తేలినాయంట. ఎన్ని తేలినాయి? బైబిల్ ఎంత రియల్లో చూడండి. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఆయన పొందిన దెబ్బలతో ఆయన 1 తక్కువ 40 అంటే 39 దెబ్బలు తిన్నాడు. ఆయన తిన్న ప్రతి దెబ్బ, ఆయన పొందిన ప్రతి గాయం నీకు నాకు స్వస్థతను కలగజేసింది. హల్లెలూయా, ఆమేన్. ఆయన పొందిన గాయాలే మనకి ఏం కలగజేస్తున్నాయి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనారోగ్యాలు ఈరోజు ఉన్నాయా మీకు? అనారోగ్యాలతో మీరు బాధపడుతున్నారా? బలహీనతతో మీరు బాధపడుతున్నారా? దేవునికి స్తోత్రం. ఏమీ లేదు. ఆమేన్, హల్లెలూయా. సూపర్ మార్కెట్కి పోయి ఎట్లయితే సరుకులు తెచ్చుకుంటావో అట్లా దేవుని దగ్గరికి వచ్చి నీ స్వస్థతను తీసుకొని పోవచ్చు నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. 12 ఏండ్ల నుండి రక్తస్రావంతో రోగముతో బాధపడుతున్న ఆమె యేసును గురించి వినింది. అందరు చెప్పండి, ఏం చేసింది ఆమె? ఆమేన్. ఇంకొకసారి గట్టిగా. ఆమె విన్నట్లుగానే నువ్వు కూడా వింటున్నావు ఈరోజు. హల్లెలూయా. అయితే వింటున్న నీవు ఆమె చేసినట్టే నువ్వు చేయాలా. ఆమె ఏం చేసింది? విన్నది విని తన బలమంతా కూడగట్టుకొని, అంటే విశ్వాసం అంతా తెచ్చుకొని ఏం చేసింది? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే యేసు ప్రభును రీచ్ కావడం అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నా జన సమూహాలు ఆయనను వెంబడిస్తున్నాయి. జన సమూహాలు వెంబడిస్తూ ఉంటే ఆయనను వెంబడిస్తుంటే ఆయన చుట్టూ జన సమూహాలు ఆయన మీద పడతా ఉంటే ఈమె మాత్రం ఏం చేసిందో తెలుసా? ఆమె జన సమూహాలను చూడలేదు, ఎంతమంది ఉన్నారో చూడలేదు, ఎంతమంది ఆయన మీద పడుతున్నారో చూడలేదు. కానీ ఆమె చూసిందంతా ఒక్కటే, ఆమె ఇంట్లో అనుకొని వచ్చిందంతా ఒక్కటే. నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముడతాను, నేను వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటాను అన్న ఆ విశ్వాసం తో ఏం చేసింది? అనుకుంది అని చెప్పండి అందరు కూడా. ఫెయిత్ ఎప్పుడు కూడా అనుకోవాలా. నువ్వు అనుకునే దాంట్లోనే ఉంటుంది. నాకు అవుతుందో కాదంటే కాదు, జరుగుతుందో జరగదు అంటే జరగదు. డబుల్ వద్దు. ఆమెన్. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు 2 మనసులు వద్దు. ఆమెన్. డబుల్ మైండ్ ఎప్పటికైనా డేంజర్. హల్లెలూయా. ఒకటే చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు ఒకే దేవుడు. ఆమెన్. ఆయనే యెహోవా రాఫా. దేవునికి స్తోత్రం. ఆమెన్. ఆ మనసులో అనుకుంది, విశ్వాసం పెంచుకుంది, బలమంతా కూడగొట్టుకుంది. దేవునికి స్తోత్రం. అన్ని పోగొట్టుకున్నామే.
లాస్ట్గా హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగాక. అదేందో కానీ అన్నీ పోగొట్టుకొని ఇంకా నా పని అయిపోయింది లాస్ట్ అని అనుకుంటాం చూడు, ఆ లాస్ట్ అని మనం చేతులు ఎత్తేస్తాం చూడు, ఇంకా నా పని అయిపోయింది, నాతో ఏమీ కాదు, నేను బలహీనుడని, నా వల్ల కాదు అని అనుకుంటాం చూడు, అప్పుడే ఈయన ముందుకొచ్చి నిలబడతాడు ఉన్నవాడుగా అనువాడుగా. ఇక ఈ ప్రారంభం కాబోతుంది అంటాడు. హల్లెలూయా. రెస్టోరేషన్ ప్రారంభం కాబోతుంది అంటాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇట్లా చెప్తా జాగ్రత్త అండి. థ్యాంక్ యూ లార్డ్. ఈమె ప్రతిరోజు బజారుకి వెళ్ళి మందులు తెచ్చుకుంటుంది. ఆ మెడికల్ షాప్, ఈ మెడికల్ షాప్, ఆ డాక్టర్, ఈ డాక్టర్ కదా. ఎందుకంటే వాక్యం అదే చెప్తుంది, బహు వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందంట, అన్నీ అమ్ముకుంది. పాపం ఆస్తి అంతా పోగొట్టు, ఏం లేదు, రోగం అంత డేంజర్. అందుకే ఆయన దెబ్బలు తిన్నాడు నీ కోసం, అందుకే ఆయన రోగగ్రస్తుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. సో ఎక్కడ పోయినా మందులు తెచ్చుకుంటుంది రోజు బజారుకు పోయి, కానీ ఈరోజు మాత్రం ఆమెన్ మందుల మీద ఆలోచన చేయడం లేదు. ఆ సందులోనికి, ఆ ప్రాంతంలోనికి యేసు ప్రభు వస్తున్నాడని విషయం వినింది. ఆమె విని ఏం చేసిందో తెలుసా, ఆ విశ్వాసం అంతా కూడగట్టుకొని జన సమూహాలను చూడడం లేదు, ఎవరి మీద ఆమెకు ధ్యాస లేదు. ఇంకొక మాట చెప్తాను, యేసయ్యను కూడా ఆమె పట్టించుకోలేదు. ఆమె పట్టించుకుందంతా ఆయన వస్త్రం. హల్లెలూయా. దేన్ని పట్టించుకుంటుంది ఆమె? ఎందుకంటే ఆ వస్త్రములోనే ఆమె యొక్క జబ్బుకు నివారణ ఉంది కాబట్టి. దేవుని బిడ్డ, హల్లెలూయా. పోయి తెచ్చేసుకుందామే. ప్రభు నాకు కావాలి, నా స్వస్థత నాకు ఏం తీసుకుంది. ఆమె ఇట్లా తీసుకోగానే యేసు ప్రభు ఆగిపోయినాడు. ఎవరో ఏదో తీసుకున్నారా నా దగ్గర నుంచి. పక్కన వాళ్ళ శిష్యులు పెద్దగా రెడీగా ఉంటారు కదా, ఏంది ప్రభా ఏం మాట్లాడుతున్నాను, ఇంతమంది పైన పడుతుంటే ఎవడని. లేదురా, నాలో నుండి ఆమెన్ ఏ ప్రభావము, ఆయన పొందిన గాయముల ద్వారా కలిగే స్వస్థత అనే ప్రభావము. ఆమెన్. హల్లెలూయా. నజరైడైన యేసు నామములో ఏ జబ్బైనా, ఏ రోగమైనా, ఏ బలహీనత అయినా, ఏది అయినా నా యేసయ్య ముందు మోకరించవలసిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. షాక్ అయిపోయినారు అందరూ. ఈమె ఎప్పుడు మెల్లగా నిలబడి అంటది, అయ్యా. ఆమెను చూసిన వెంటనే యేసుప్రభు అంటున్నాడు, అమ్మా నేను నిన్ను బాగు చేశాను, సమాధానం గలదానివై ఫుల్ హ్యాపీగా తిరుగు, నా పేరు చెప్పుకో, ఊరంతా నా పేరు ఫేమస్ అయిపో అని అనలే. ఏమన్నది? అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అంటే నీ హక్కు నువ్వు వాడుకున్నావు. ఆమె నా దేహం మీద ఉన్న గాయాల ద్వారా వచ్చే స్వస్థతను నువ్వు అనుభవించడానికి ముందుకు అడుగేశావు కాబట్టి నా ప్రభావం నీలోనికి వెళ్ళింది. ఇక సమాధానము గల దానివై వెళ్ళమన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. కరోనా 1, కరోనా 2, కరోనా 3 ఇప్పుడు ఏమేమి వస్తున్నాయి, ఇంకా చాలా వస్తాయి. ఏమే దానికి మనం ఏం కావద్దు, భయపడాల్సిన అవసరం లే. అవునా, అట్లనా, సర్లే అనాలంతే. ఎందుకు? ఆయన మనను స్వస్థపరిచిన దేవుడు, స్వస్థపరిచిన దేవుడు. ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. అంటే ఇంకా జరుగుతూనే ఉన్నది. ఆ దాంట్లో ప్రభావం ఏం కాలేదు, తగ్గిపోలేదు. ఆమేన్. ఎందుకంటే ఆయన మన కోసము రోగి అయ్యాడు, ఆయన మన కోసము వ్యాధిగ్రస్తుడిగా మార్చబడ్డాడు, ఆయన మన కోసము స్వరూపం లేనివాడుగా, సొగసు లేనివాడుగా మార్చబడ్డాడు. మన కోసము ఆయన అన్ని 39 కొరడా దెబ్బలు పొందుకున్నాడు. ప్రతి దెబ్బలో స్వస్థత ఉంది, ప్రతి గాయంలో స్వస్థత ఉంది. ఆమేన్. నువ్వు నమ్ముతేనే దేవుని మహిమను చూస్తావు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. నెలలు నెలలు, వారాలు వారాలు హాస్పిటల్లో పడి ఉండడానికి ఇష్టపడతారు, కానీ ఒక రాత్రంతా దేవుని దగ్గర పోరాడాలని రాదు మనసు.
ఒక రోజంతా మందిరంలో కూర్చొని దేవుని సల్లో ఏడిసి ఏడిసి జయం పొందుకోవాలన్నది రాదు. నోటు తెరవమ్మా అంటే పెద్ద నోటు తెర లైట్ కళ్ళు ఇవన్నిటికి ఇష్టం. చేతులు అయితే ఆవేంది హల్లెలూయా చెప్పరా అంటే కష్టం. సింపుల్గా అయిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫ్రీగా దేవుడు ఇస్తానంటున్నాడు. ఎట్లా? వద్దన్నా, మనం ఖర్చు పెట్టాలా, మనం కష్టపడింది దేనికోసం? ఆరోగ్యం కంటే ఏముంది ఎక్కువ, రాజ్యం కంటే ఏముంది ఎక్కువ అంటే ఎంత బాగుంటుంది అనా. 20,000 తీసుకోపో అనా, 40,000 తీసుకోపో, 50,000 తీసుకో, ₹1,00,000 తీసుకోపో, సువార్త ప్రకటించిపోనా, నేను కూడా వస్తా పానా అంటే ఎంత బాగుంటుంది. హాస్పిటల్లో 30,000 అయింది, 50,000 అయింది. మధ్యరాత్రి పోయి లేపినందుకు 50,000 వేసినాడు. ఆమేన్. అవి మాత్రం కమ్మగా ఇస్తాం, కమ్మగా చెప్తాం. వాగ్దానం ఉందయ్యా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పునరుత్థానమును జీవమునై ఉన్నాడైనా. నేను వచ్చిందే మీకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి అన్నాడు. హల్లెలూయా. గొప్ప విషయం చెప్తాను. రోగం కొన్నిసార్లు అట్లనే ఉంటుంది, కానీ నన్ను ఏమి చేయదు అది. దేవునికి స్తోత్రం. నువ్వు రోగం వచ్చిందని పోయి మందులు తింటావు, మందులు తిని చస్తావు. అది కూడా చెప్తా, మందులు తిని చచ్చిపోతావు నువ్వు. కానీ ప్రభు వాక్యం విని నమ్మిక ఉంచి విశ్వాసంతో నిలబడితే అది ఉన్నట్టే ఉంటుంది. కానీ మన జిమ్మీ కిచెన్స్ గారు వచ్చారు కదా, ఆ దైవ సేవకుని భార్య 16 ఏండ్ల నుండి క్యాన్సర్ రోగంతో ఉంది. ఆమె 16 ఏండ్లు. ఇక్కడ పైప్ వేసి పెట్టింటారు ఆమెకి. ప్రతిసారి డాక్టర్ సీరియసే అంటాడంట. ఆయన ఎంత సీరియస్ అంటున్నాడో ఆమెకు ఆయుష్ అంత పెరుగుతుంది. ఆమె ఎంత బలంగా వాడబడుతుంది ఆమె. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం కొరకు పని చేస్తూ ఉంటే అన్నీ జరుగుతాయి. హల్లెలూయా, ఆమేన్. కొంచెం కాళ్ళు ఆడితే అన్న అట్లా పోయి రిక్షా తిప్పుకొని రక్తంతో నడుపుతా రిక్షా. 4 లెక్కలు తెచ్చుకొని పిల్లలకు చదివించుకుంటా కచ్చి పెట్టి కట్టి ఇయే గుర్తు. కానీ ఆమేన్. ఇంతవరకు ఈ సచ్చు కాళ్ళు అయిపోయినాయన్న, ఈ కాళ్ళల్లో బలం ఇస్తే లేడి కాళ్ళ వల్ల ఆయన నన్ను చేస్తే ఎత్తైన అనుభవాలపైకి, ఎత్తైన శిఖరాలపైకి ఎక్కి దేవుని ప్రకటిస్తా. సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు అన్నాడు. ఆ సుందరంగా మార్చబడతాయన్న నా పాదాలు. అవి రావు. కష్టాన్ని నమ్ముకున్నామన్నా మనం. ఏమని నమ్ముకున్నాం? కష్టాన్ని నమ్ముకున్నాం. రెండోది ఎవరిని నమ్ముకున్నామంటే కార్పొరేషన్ లెక్క తీసుకోవాలా, అది తీర్చడానికి కష్టపడుతూనే ఉండాలి. ఎప్పటి వరకు? జీవిత కాలమంతా నీ కార్పొరేషన్ కాలు మొక్కుతా. దానికి సమాప్తం ఎక్కడ? కలిగిన దాంట్లో తృప్తి. ఈ సంవత్సరం అదే మనం చేయాల్సిందే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మీ విలువైన ఘనమైన బలమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. నేను నూతనమైన కృపలతో మమ్మల్ని నింపి నడిపించండి. మేము మీ నీతి అయి ఉన్న మన సంగతి ఎప్పుడు మర్చిపోవద్దు ప్రభా నాయన. అట్టి కృప చేత మమ్మల్ని నింపండి. సమాధానం మేము ఎప్పుడు డిస్టర్బ్ చేసుకోవద్దు నాయన. ఈ ఆనందంలో ఎప్పుడు ఆగిపోవద్దు నాయన. ఎల్లప్పుడూ మీలో సాగిపోయాలి. అట్టి కృప మా అందరికీ దయచేయమని, మీకోసం మేము ఏం చేస్తున్నామన్నది ప్రతిరోజు మేము ఆలోచించే ఆ మనసు మాకు దయచేసి నాన్న ముందుకు మేము వెళ్ళడానికి కృప దయచేయండి. ఆత్మల సంపాదకులుగా మమ్మల్ని తయారు చేయండి అయ్యా. నాన్న మీరు ఇచ్చిన ఏ పరిచర్యైనా కానీ నమ్మకంగా చేసి ప్రభువా మీ దగ్గర మేము మెప్పు పొందాలయ్యా. మీ దగ్గర మేము ఘనపరచబడాలి తండ్రి. అట్టి కృప చేత మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని మీకే సకల ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.